వెల్కమ్ టు టార్గెట్ జిఎస్ తెలుగు. మనం ఇంతవరకు ప్రతిరోజు కూడా ఒక్కొక్క సైకాలజిస్ట్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈరోజు వీడియోలో మనం ఎరిక్సన్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియో చూసే ముందు మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వీడియోస్ చాలా ఇంపార్టెంట్ అయినవి. కంపల్సరీ ప్రతి దాంట్లోంచి ఈ లెసన్ నుంచి కూడా మనకి 2-3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే, అలాగే మీరు చాలామంది రాస్తున్నారు స్టూడెంట్స్, వాళ్ళు కూడా కొంచెం షేర్ చేయండి ఈ వీడియోస్, వాళ్ళు కూడా చూసి ఉపయోగించుకుంటారు. అందువల్ల మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, లేదంటే కామెంట్స్లో పెట్టండి, సార్ ఇలా మాడిఫై చేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రాబ్లం ఉంది, లేదా పలానా టాపిక్ చెప్పండి అని మీరు కొంచెం కామెంట్స్లో కూడా పెట్టినట్లయితే నేను దాన్ని కొంచెం ఏమైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ సైకాలజిస్టుల గురించి అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనం లెసన్స్లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మీకు రివిజన్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఈ షార్ట్ వీడియో చేస్తూ ఉన్నాను. లాంగ్ వీడియో అయితే మళ్ళీ మీరు అది ఎక్కడ ఉంది టాపిక్ అనేది మళ్ళీ ఎదరికి ముందుకి జరుపుకొని చూడాల్సి వస్తుంది. ఈ షార్ట్ వీడియో అయితే మీరు మరొకసారి వెనక్కి మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు, చూడొచ్చు మళ్ళీని. అందువల్ల జాగ్రత్తగా చేసే ప్రతి వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ అయింది టెట్కి. అందువల్ల మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూసి గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే లాస్ట్లో దీనికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎగ్జామ్లు ఏ విధంగా అడుగుతున్నాడో ఆ విధంగా ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టెట్లో ఇంకా ఆందోళన చదవాల్సిన పని లేదు సైకాలజీ గురించి, ఎందుకంటే మనకు టెట్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్ ఏదంటే సైకాలజీ. కానీ చాలామంది సైకాలజీ అనేసరికి చాలా కష్టం ఇది అని భయపడుతూ ఉంటారు. కానీ అక్కడ ప్రశ్నను జాగ్రత్తగా మనం చదివి చూసినట్లయితే, ఆలోచించినట్లయితే ఆన్సర్ ఈజీగా కనిపెట్టవచ్చు. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా చూసి అందులో వచ్చేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటున్నాయో ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఈజీగా మనం మార్కులు అనేది పోగొట్టుకోకుండా సంపాదించుకోగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ టెట్ గురించి క్వాలిఫై అవుతామా లేదని ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు నోట్స్ అంతా కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, పీడిఎఫ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్ పెడుతున్నాను. అలాగే ప్రతిరోజు కూడా అందులో క్విజ్ పెడుతున్నాను, ప్రీవియస్ పేపర్స్ సంబంధించినటువంటి క్విజ్ పెడుతున్నాను. మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, ఎంతవరకు మీకు జ్ఞాపశక్తి ఉందో ఒకసారి టెస్ట్ చేసుకోండి. ప్రతి వారు కూడా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అది మీకు టెలిగ్రామ్ ఛానల్ లేకపోయినట్లయితే ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి టెలిగ్రామ్ అని కొట్టండి, అందులో వస్తుంది. అది ఇన్స్టాల్ చేసుకోండి యాప్ని. తర్వాత దాన్ని లాగిన్ అవ్వగానే మీరు సైన్ ఇన్ అవ్వగానే మీకు ఏమొస్తుందంటే, మీరు టార్గెట్ జిఎస్ తెలుగు అని క్యాపిటల్ లెటర్స్లో ఎక్కడ స్పేస్ లేకుండా కొట్టండి, టార్గెట్ జిఎస్ తెలుగు అని మీరు టైప్ చేసినట్లయితే అక్కడ కనపడుతుంది ఆ ఛానల్. దాన్ని టచ్ చేసినట్లయితే ఇప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఎన్ని వీడియోస్ అయితే పెట్టానో, అలాగే ఎన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టానో అన్నీ కూడా అందులో మీకు కనపడతాయి. మీరు ప్రతిరోజు చెక్ చేసుకోవచ్చు అట్లని. అది చెక్ చేసుకున్నట్లయితే మీకు మెమరీ పవర్ తొందరగా రివిజన్ చేసుకోవడం వల్ల మెమరీ పవర్ పెరుగుతుంది. అందువల్ల ఎవరు కూడా ఆందోళన చెందవలసిన పని లేదు. కాబట్టి మీరు కంపల్సరీ ప్రతి వాళ్ళు కూడా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. అందులో పెట్టే వీడియోస్ కానివ్వండి, క్విజ్ కానివ్వండి చూడండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లోనే మీకు పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకుని చదవచ్చు. నోట్స్, ఈ వీడియో సంబంధించిన నోట్స్ అంతా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. అయితే మీకు కావాలంటే ప్రింట్ చేసుకొచ్చి దాన్ని ప్రింట్ చేసుకుని కూడా మీరు చదువుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే, టెలిగ్రామ్ ఛానల్లో మీకు లాస్ట్ డేస్లో ప్రతి వాళ్ళకి మాక్ టెస్ట్లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో 150 క్వశ్చన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది డిజైన్ చేసి. అందువల్ల మీరు కంపల్సరీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అదే ఈ ఛానల్ని అందరికీ చాలామందికి మీరు షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టిన వెంటనే, వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. అలాగే బెల్ ఐకాన్ మీద టచ్ చేసినట్లయితే
మీకు సౌండ్ వస్తుంది మెసేజ్ వచ్చినట్టుగా, అప్పుడు వెంటనే చూసుకోవచ్చు. అలాగే షార్ట్స్ కూడా పెడుతున్నాను, ఎందుకంటే ప్రతిసారి విత్ షార్ట్స్ ఇంచుమించుగా ఒక 20-30 సెకండ్స్ ఉంటుంది. ఆ షార్ట్ చూడటం వల్ల కూడా మీకు గుర్తించుకునే శక్తి పెరుగుతూ ఉంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరు కూడా మనకి యూట్యూబ్ ఛానల్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి. పెట్టే ప్రతి వీడియోని బాగా పర్టికులర్గా చూడండి. చిన్న చిన్న వీడియోలే కాబట్టి ఆ యొక్క టాపిక్ని మెమరైజ్ చేసుకోండి. మెమరైజ్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు సైకాలజీలో ఏ ప్రశ్న ఇచ్చినా కూడా ఈజీగా రాయగలుగుతారు. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎరిక్ అండ్ ఎరిక్సన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు మనం ఎరిక్ ఎరిక్సన్ గురించి తెలుసుకుందాం. ఎరిక్ ఎరిక్సన్ ప్రముఖ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఈయన సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీ, మానసిక సామాజిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. వ్యక్తి జీవితం అంతా వికాసం కొనసాగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే పుట్టినప్పటి నుండి వృద్ధాప్యం వరకు కూడా 8 దశలుగా వికాసాన్ని వివరించాడు. సైకలాజికల్ డెవలప్మెంట్ థియరీని మనం చూసినట్లయితే ఇక్కడ ఎరిక్సన్ ప్రకారం ప్రతి దశలో ఒక సంఘర్షణ అనేది ఉంటుంది. ఆ సంఘర్షణను విజయవంతంగా పరిష్కరిస్తే వ్యక్తిత్వం సానుకూలంగా అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో ఫస్ట్ది ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ఇది 0 నుంచి 1 సంవత్సరం ఉంటుంది. రెండవది అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఇది 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మూడవది ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్. ఇది 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. నాలుగవది ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఇది 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇప్పుడు ఐదవది ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఇది 12 నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆరవది ఇంటిమెసీ వర్సెస్ ఐసోలేషన్. ఇది యంగ్ అడల్ట్హుడ్ స్టేజ్ లో ఉంటుంది. ఏడవది జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్. ఇది మిడిల్ అడల్ట్హుడ్ లో ఉంటుంది. ఎనిమిదవది ఇంటెగ్రిటీ వర్సెస్ డెస్పైర్. ఇది ఓల్డ్ ఏజ్ లో ఉంటుంది. ఇప్పుడు మొదటి దాని గురించి చూద్దాం. ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్. ఇది పిల్లాడికి 0 నుంచి మొదటి సంవత్సరం వరకు ఉంటుంది. ఈ ప్రధాన ప్రశ్న ఏంటంటే, ప్రపంచం సురక్షితమా అని అనుకున్నాడు అనుకోండి, ట్రస్ట్ దాన్ని నమ్మితే సానుకూల ఫలితం వస్తుంది. మిస్ట్రస్ట్ అంటే అనుమానం, నమ్మకపోతే ప్రతికూల ఫలితం వస్తుంది. ఉదాహరణ ఏంటంటే, తల్లిదండ్రులు ప్రేమగా చూసుకుంటే శిశువుల నమ్మకం పెరుగుతుంది. ఒకవేళ చూడలేదనుకోండి, ఏముంది, అపనమ్మకం పెరుగుతూ ఉంది. రెండవదిగా అటానమీ వర్సెస్ షేమ్ అండ్ డౌట్. ఇది 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ప్రధాన ప్రశ్న ఏంటంటే, నేను స్వయంగా చేయగలనా అంటే ఏంటి, పిల్లవాడు స్వయంగా తినడానికి ప్రయత్నించడం. ఉదాహరణ అంటే నేను స్వయంగా తినగలనా అని సానుకూలంగా అనుకున్నాడు అనుకోండి, అటానమీ అంటారు దాన్ని. అలా కాకుండా సిగ్గుపడుతూ సందేహంగా తిన్నట్లయితే ప్రతికూల ఫలితం వస్తుంది. దాన్ని షేమ్ అండ్ డౌట్ గా అంటాం. మనం మూడోది చూసినట్లయితే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్ అంటాం. ఇది 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రధాన ప్రశ్న ఏంటంటే, నేను కొత్త పనులు చేయగలనా అంటాడు. అంటే ఏంటి, కొత్త ఆటలు ఆడటం, కార్యక్రమంలో పాల్గొనడం చేసినప్పుడు నేను కొత్త పనులు చేయగలనా అని ఆలోచిస్తాం. అంటే సానుకూల ఫలితంగా, అంటే ఇనిషియేటివ్ గా ఆలోచిస్తే సానుకూల ఫలితం వస్తుంది. అలా కాకుండా గిల్టీగా ఆలోచిస్తే ప్రతికూల ఫలితం అనేది వస్తుంది. నాలుగవది ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. అంటే ఇది 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో ప్రధాన ప్రశ్న ఏంటంటే, నేను సమర్థుడినా అనుకుంటాడు. ఎందులో సమర్థుడు అంటే, పాఠశాల పనులను విజయవంతంగా పూర్తి చేయడంలో సమర్థుడినా కాదా. అంటే సానుకూలంగా ఆలోచిస్తే ఫలితం వస్తుంది కాబట్టి దాన్ని ఇండస్ట్రీ అంటారు. అలా కాకుండా ప్రతికూలంగా నేను చేయలేను అని బాధపడి చేసినట్లు దాన్ని ఇన్ఫీరియారిటీ అంటారు. ఇక్కడ ఏంటంటే, ఏపీటెట్ లో పాఠశాల వయసు దశ ఏది అని అడుగుతూ ఉంటాడు. అంటే 6 నుంచి 12 సంవత్సరాల వరకు అని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే ఐదవది ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. ఇది 12 నుంచి 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇక్కడ ప్రధాన ప్రశ్న ఏంటంటే, నేను ఎవరు అంటే ఇప్పుడు చేసేటువంటి వృత్తిలో కానీ లక్ష్యాల గురించి ఆలోచించినప్పుడు కానీ నేను ఎవరైనా ప్రశ్న వేసుకున్నట్లయితే సానుకూలంగా ఆలోచిస్తేనేమో
ఫలితం వస్తుంది కాబట్టి దాన్ని ఐడెంటిటీ అంటారు. అలా కాకుండా ప్రతికూలంగా ఆలోచించాడు అనుకోండి, అమ్మో నేను చేయలేనమని, దాన్ని రోల్ కన్ఫ్యూజన్ అంటారు. టీబీటీ ఎట్లా ఏమని అడుగుతున్నాడంటే యవ్వన దశ సంబంధించినటువంటి వయసు దశ ఏది అని అడుగుతున్నాడు. ఆరవదిగా ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్, యంగ్ అడల్ట్హుడ్ అంటారండి. ఇందులో ప్రధాన ప్రశ్న ఏంటంటే ఇతరులతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోగలనా అన్నాడు. అంటే సానుకూలంగా ప్రతిస్పందిస్తేనేమో ఇంటిమసీ అంటాము, సాన్నిహిత్యం అంటాం. ప్రతికూలంగా ఉంటే ఐసోలేషన్ అంటే ఒంటరితనం అని అంటాం ఇక్కడ. ఏడవది జనరేటివిటీ వర్సెస్ స్టాగ్నేషన్, దీన్ని మిడిల్ అడల్ట్హుడ్ అంటాం. ఇందులో ప్రధాన ప్రశ్న ఏంటంటే సమాజానికి నేను ఏం అందిస్తున్నాను అనుకోండి. సానుకూలంగా ప్రతిబంధిస్తేనేమో జనరేటివిటీ అంటాం, అంటే సృజనాత్మకత, సమాజ సేవ అంటాం. ప్రతికూలంగా ఉన్నట్లయితే స్టాగ్నేషన్ అని అనటం జరిగింది. ఎనిమిదవది ఇంటిగ్రిటీ వర్సెస్ డిస్పైర్, ఇది ఓల్డ్ ఏజ్ లో ఉంటుంది. ప్రధాన ప్రశ్న ఏంటంటే నా జీవితంతో నేను సంతృప్తిగా ఉన్నానా అంటే సానుకూలంగా ప్రతిఫలిస్తేనేమో ఇంటిగ్రిటీ అవుతుంది, ప్రతికూలంగా ఆలోచిస్తే డిస్పైర్ నిరాశ అవుతుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీని ప్రతిపాదించిన ఎవరంటే ఎరిక్సన్. ఇందులో మొత్తం 8 స్టేజ్లు ఉంటాయి. ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ అనేది శైశవ దశ, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనేది పాఠశాల వయసు, ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అనేది యవన దశ, వికాసం జీవితాంతం కొనసాగుతుంది. ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీని ప్రతిపాదించింది ఎవరు అంటే మీకు తెలుసు. రెండవది ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్ ఏ దశకు సంబంధించినది అన్నది శైశవ దశ, బాల్య దశ, మీరు ఆలోచించండి. మూడవది ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్, ఇది ఏ దశకు సంబంధించింది, శిశు దశ, యవన దశ, వృద్ధాప్యం, మధ్య వయస్సు, మీరు ఆలోచించండి ఒకసారి. నాలుగవది పాఠశాల వయసుకు సంబంధించిన దశ ఏది అంటే ఇనిషియేటివ్ వర్సెస్ గిల్ట్, ట్రస్ట్ వర్సెస్ మిస్ట్రస్ట్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ, ఇంటెగ్రిటీ వర్సెస్ డిస్పైర్. ఇప్పుడు టెట్ లో క్విక్ రివిజన్ చూద్దాం. ఎరిక్సన్ సైకో సోషల్ డెవలప్మెంట్ 8 స్టేజెస్. ఇందులో ఏంటంటే ఫస్ట్ ట్రస్ట్, అటానమీ, ఇనిషియేటివ్, ఇండస్ట్రీ, ఐడెంటిటీ, ఇంటిమసీ, జనరేటివిటీ, ఇంటిగ్రిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్ అనేదేమో అడాలసెంట్ స్టేజ్, ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ అనేదేమో స్కూల్ ఏజ్, డెవలప్మెంట్ కంటిన్యూస్ త్రూఅవుట్ లైఫ్. ఎక్కువ ఈ టాపిక్ ఏపీ టెట్ లోను, డిఎస్సి లోను, సిటెట్ పరీక్షలో కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే ముఖ్యంగా ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ మరియు ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్, ఈ రెండింటి మీద ఎక్కువగా ప్రశ్నలు తరచుగా వస్తున్నాయి.